ఇజ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా బాధపడుతున్నారు. వారి అరుపులు, వారి కన్నీళ్లు పరలోకానికి చేరాయి. దేవుడు వారి బాధను చూశాడు. వారి విమోచనానికి ఒక మనిషిని సిద్ధం చేశాడు, మోషే. ఒకరోజు మోషే తన మామ యిత్రో గొర్రెలను మేపుతూ హోరేబు కొండ సమీపానికి వచ్చాడు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఒక పొద అగ్నితో మండుతోంది, కాని అది కాలిపోవడం లేదు. మోషే ఆశ్చర్యపోయాడు. ఇది ఏమి అద్భుతం అని దగ్గరకి వెళ్ళాడు. అప్పుడే ఆ పొద మధ్య నుండి దేవుని స్వరం వినిపించింది, మోషే, మోషే. అతను భయంతో చెప్పాడు, ఇక్కడనే ఉన్నాను ప్రభువా. దేవుడు అన్నాడు, నీ చెప్పులు తీసివేయు, నీవు నిలిచియున్న స్థలం పవిత్రమైనది. దేవుడు తనను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని తెలియచేశాడు. నా ప్రజల బాధను చూశాను. వారిని ఐగుప్తు నుండి విడిపించుటకు నిన్ను పంపుతున్నాను. మోషే భయపడ్డాడు. ప్రభువా, నేనెవరు? ఫరో దగ్గరకు ఎలా వెళ్తాను? దేవుడు చెప్పాడు, నేను నీతో ఉంటాను. మోషే అడిగాడు, వారు నీ పేరేమిటి అని అడిగితే దేవుడు సమాధానమిచ్చాడు, నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను, నిన్ను పంపుతున్నాడు అని చెప్పు. ఇంకా మోషే సందేహపడ్డాడు, వారు నన్ను నమ్మరు. అప్పుడు దేవుడు అతనికి ఒక అద్భుతం చూపించాడు. నీ చేతిలో ఉన్నది ఏమిటి? కర్ర అన్నాడు మోషే. దానిని నేలపై వేయు. అతను వేయగానే ఆ కర్ర పాముగా మారింది. మోషే భయంతో వెనక్కి తగ్గాడు. దేవుడు అన్నాడు, దాని తోక పట్టుకో. మోషే పట్టుకున్న వెంటనే అది మళ్ళీ కర్రగా మారింది. ఇది దేవుని శక్తికి గుర్తు. తరువాత మోషే ఐగుప్తుకు వెళ్ళి ఫరో ఎదుట నిలబడ్డాడు. నా ప్రజలను విడిచిపెట్టు అని దేవుని ఆజ్ఞను ప్రకటించాడు. ఫరో తన హృదయాన్ని కఠినపరిచాడు. అప్పుడు దేవుడు మొదటి అద్భుతాన్ని చేశాడు. మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం నైలు నదిపై తన కర్రను చాపాడు. వెంటనే నది నీరు రక్తంగా మారింది. చేపలు చనిపోయాయి. నీరు దుర్వాసన వచ్చింది. ఐగుప్తు అంతా కలవరపడ్డారు. ఇది దేవుని శక్తి యొక్క ప్రారంభ సూచన. బానిసల విమోచనం ప్రారంభమైంది. సందేశం: దేవుడు సాధారణమైన మనిషిని ఉపయోగించి అసాధారణమైన కార్యాలు చేస్తాడు. నీ చేతిలో ఉన్న చిన్న కర్ర కూడా దేవుని చేతిలో